తెలుగు శ్రోతలకు నమస్కారం. రేడియో హెల్త్కి స్వాగతం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలామందికి నెగిటివ్ ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఆలోచనలు పోవాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. కొంతమందికి చిన్న మచ్చ ఒంటి మీద తయారైతే ఇక అది బుల్లు మచ్చవనని భయపడిపోతూ ఉంటారు. ఏ కాస్త పెరుగుదలని శరీరం మీద గమనించినా ఇక అది క్యాన్సర్ గడ్డేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాగే చిన్నపాటి నొప్పి వస్తే ఇక అది జీవితాంతం ఇబ్బంది పెట్టే కీళ్ళవాతమేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలాగా ప్రమాదకరమైనటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ మరణానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా వెన్నాడుతూ ఉంటాయి. అంటే ఏ కాస్త తేడా వచ్చినా ఇంకా నేను చనిపోతానేమో అనేటటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఈ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. మామూలుగా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ, అంటే ఉదాహరణకు చిన్న జలుబు వచ్చిందనుకోండి, ఆరోగ్యం బాగాలేదనుకోండి, లేదా నిద్రలేముందనుకోండి, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు చాలామంది ఆలోచనలు ప్రతికూలంగా సాగుతూ ఉంటాయి, నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా రోజువారీ పనుల కారణంగా అనేక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. నిరాశ, డిప్రెషన్, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ నెగిటివ్ థింకింగ్కి, అంటే ఈ ప్రతికూల ఆలోచనలకి దారితీస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా నిద్ర సరిపోనప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్యారలల్గా అప్పుడు ఈ ఆలోచనలు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా రోజువారీ పనుల కారణంగా అనేక ఒత్తిళ్లు, డిప్రెషను, కుంగుబాటు, ఇలాంటి సమస్యలు కూడా ఈ సమస్యకి దారితీస్తూ ఉంటాయి. మరి ఈ ఆలోచనలు సానుకూలంగా సాగాలంటే సంక్షేపత క్రియాయుగో నిదానస్య చ వర్జనం, అంటే ఈ కారణాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒకసారి ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, మనం మురికి నీళ్ళలో ఎన్ని మంచినీళ్ళు పోసినా ఆ మంచినీళ్ళన్నీ మురిగ్గానే తయారవుతూ ఉంటాయి. ఇది కూడా అంతే. ఇక ప్రతికూలంగా మీరు ఒకసారి ఆలోచించడం మొదలు పెడితే, నెగిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అయితే తిరిగి పాజిటివ్ థింకింగ్, అంటే సానుకూల ఆలోచన ధోరణిలోకి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే చెడు అట్రాక్ట్ చేసినంతగా ఆ మంచి అనేది అట్రాక్ట్ చేయదు, ఆ ధైర్యాన్ని ఇవ్వదు. అయితే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా మన ఆలోచన ధోరణిని చాలా వరకు సానుకూలంగా ఉంచుకోవచ్చు. ప్రధానంగా ఆరోగ్యపరంగా, అలాగే మానసికంగా. ముఖ్యంగా చెప్పాల్సిన ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఎక్స్ప్రెషన్ అన్నింటినీ కూడా పేపర్ మీద రాయటం అనేది మంచి ఆలోచన. బాధ, సంతోషం, ఇలా ఏదైనా సరే మనసులో ఉన్న విషయాల్ని వేరొకళ్ళతోటి పంచుకున్నప్పుడు చాలా వరకు మనసు తేలిక పడుతూ ఉంటుంది. అలాగని అన్ని విషయాల్ని కూడా అందరితోటి పంచుకోలేకపోవచ్చు, లేదా అలా పంచుకోవటం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు కూడా. అంటే మన సెన్సిటివ్ ఫీలింగ్స్, మన ఫీలింగ్స్ ఇతర వాళ్ళకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు మీ బుర్రని తొలిచేస్తున్నటువంటి ఆలోచనలు ఏమిటి అనే దానికి స్పష్టత రావాలి. దీనికి ఒక అద్భుతమైన ఉపాయం పేపర్ మీద రాయటం. అందుకే పూర్వకాలంలో చాలామంది డైరీ రాసుకునేవాడు. పేపర్ మీద రాయటానికి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ పేపర్ మీద రాయటం ఇబ్బంది అనుకుంటే ఈ మధ్య కాలంలో ఫోన్స్ ఉన్నాయి, వాటిలో కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అంటే ఏ విషయం గురించి, ఏ అంశం గురించి మీరు ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు ఏ దిశగా వెళ్తున్నాయి, మరి వాటి ఎఫెక్ట్, అంటే వాటి పర్యవసానం ఏ రకంగా ఉండొచ్చు, ఇలాగ ఈ గజిబిజి ఆలోచనలకి ఒక అక్షర రూపం ఇవ్వండి. దీంతో మీకు ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే ఆలోచనల నుంచి కూడా దృష్టి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది. బ్రతుకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. మనసారా హాయిగా నవ్వండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొంటున్న సమస్యల్లో మానసిక ఒత్తిడి ముందు వరుసలో ఉంటుంది. అయితే దాన్ని ఎదుర్కొనేటటువంటి ఆయుధం మన దగ్గరే ఉంది. ఇది చాలామందికి తెలియదు. అది ఇంటర్నల్గా సంతోషంగా ఫీల్ అవటం, హాయిగా నవ్వటం. ఇది ఒక మంచి ఆయుధం.
బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు మనసారా నవ్వటానికి ప్రయత్నం చేయండి. దీనికోసం మీకు నచ్చినటువంటి ఏదన్నా ఒక హాస్య సన్నివేశాన్ని చూడవచ్చు, జోక్స్ చదవచ్చు, జోక్స్ చెప్పొచ్చు, జోక్స్ వినొచ్చు. ఇలాగ మీకు నచ్చినటువంటి విధంగా మనసారా హాయిగా నవ్వటానికి ట్రై చేయండి. ఇలా చేయటం ద్వారా ఒత్తిడి నుంచి రిలీఫ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, రీల్స్ ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న 1 minute హాస్య సంబంధమైనటువంటి వీడియోస్ ఉంటున్నాయి. ఉదాహరణకు పిల్లుల గురించి, కుక్కల గురించి, అవి హాస్యంగా ప్రవర్తించే తీరు గురించి. ఇలాంటివి చూడండి. మన ఆలోచన తీరు కూడా సక్రమంగా సానుకూల ధోరణిలో ఉండాలంటే ఇలాంటి హాస్య సన్నివేశాలు మీకు సహాయపడతాయి. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైన విషయం ఉంది, క్రియేటివిటీ, సృజనాత్మకత. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ క్రియేటివిటీ అనేది ఉంటుంది. వాళ్ళు చేసే పనిలో అది కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది సాదాసీదా జీవనశైలికి అలవాటు పడిపోయి ఇక వాళ్ళలో ఉండేటటువంటి ఆ క్రియేటివిటీ, ఆ సృజనాత్మకత దీన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. యాంత్రికంగా పనిచేయటం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల చేసే పనిలో అనుకున్నంత ఫలితం రాదు సరికదా. ఒక పని చేయడానికి ఇక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మీరు ఏదైనా చేయండి, ఏ పనైనా చేయండి, దాని గురించి క్రియేటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఆఖరికి బయట ఈ జొన్న రొట్టె చేసేవాళ్ళు, చపాతీలు చేసేవాళ్ళు, వీళ్ళు కూడా క్రియేటివ్గా అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారు. మీరు గమనించే ఉంటారు. ఉదాహరణకు చపాతీని రౌండ్గా చేయటానికి మామూలుగా తిక్కిరి బిక్కిరిగా చేసి ఆ తర్వాత ఒక రౌండ్ మూతతోటి కట్ చేయటం మీరు చూసే ఉంటారు. ఇలాగా ఎవరికి సంబంధించి వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తే వాళ్ళకి అది మనసుకి హ్యాపీగా ఉంటుంది. అంటే మీ శైలిలో మీరు ఆలోచిస్తూ చేసే పనిలో మీ మార్కు కనిపించేలాగా మీరు జాగ్రత్త పడండి. అలా చేస్తే మానసికంగా మీకు సంతృప్తి కలుగుతుంది. అలాగే ఆలోచనలు కూడా పాజిటివ్గా, అంటే సానుకూలంగా సాగుతాయి. ఒకవేళ ఈ సమస్య ఇలాగే ఉందనుకోండి, అప్పుడు ఈస్టర్న్ మెడిసిన్ మీకు ఉపయోగపడుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా అంతులేనంత ప్రశాంతతనిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా రోజు క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. అర్ధశక్తి అంటే మీరు పూర్తిగా ఎగ్జాస్ట్ అవ్వకుండా ఇంకా శక్తి మిగిలినంత వరకు ఆ పాయింట్ని కనుక్కొని అంతవరకు ఎక్సర్సైజ్ చేయటం. ముఖ్యంగా యోగా, ధ్యానం ఇలాంటి వాటిని మీ రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోండి. దీంతో ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి మీరు బయటపడతారు. అంటే మీ ఆలోచన ధోరణి కూడా పాజిటివ్గా, సానుకూలంగా సాగుతుంది. అనవసర విషయాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెడుతూ కాసేపు ధ్యానం చేయండి. దీంతో చక్కని ఫలితం కనిపిస్తుంది. అంతులేని ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఇలాగా మిమ్మల్ని ఆ నెగిటివ్ థింకింగ్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ఆలోచనలు పోవాలంటే ఈ పద్ధతులన్నీ మీకు సహాయపడతాయి. అవసరం అనుకుంటే ఆయుర్వేదంలో అడాప్టోజెనిక్ హెర్బ్స్ ఉంటాయి. ఉదాహరణకు అశ్వగంధ, తులసి ఇలాంటివి. వీటిని కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.